హాయ్, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే వచ్చాను నేను అవార్డ్ ఫంక్షన్ నుంచి. ఎప్పుడు రాగానే ఉంటాయి నా వీడియోస్. ముందుగా ప్రిపేర్ అయ్యి దీని గురించి యాంకర్ పార్ట్ చెప్దాం, ఇంట్రో చెప్దాం, అట్లా ఏముండదు. స్మూతింగ్గా నేను వ్లాగ్ ఎలా అయితే తీసుకెళ్తానో అలాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ నేనైతే ఏమీ తీసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా వాళ్ళు యాంకరింగ్ చేయమన్నారు. సో మొత్తం స్టేజ్ మీదే ఉన్నాను. ఫోన్ కూడా నా దగ్గరే ఉంది, ఎందుకంటే కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ పంపించారు వాళ్ళు. మళ్ళీ నేను ఇంకా నా ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చి కూడా చేయమని చెప్పలేకపోయాను. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 1 minute 1.5 minute మీ లైఫ్ గురించి, అంటే మీరు ఇక్కడి వరకు రావడానికి ఏవేవైతే అంశాలు ఉన్నాయో వాటి గురించి షేర్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ లోరా మ్యాడిసన్ గారు, ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ యాక్టివిస్ట్, వారి గురించి మీరు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు లోరా మ్యాడిసన్. సేవ్ ద గర్ల్ చైల్డ్, ఆడపిల్లల్ని కాపాడుకుందాం అనే థీమ్తో ముందడుగు సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంలో నేను అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. కొన్ని చోట్లేమో ఆడపిల్లల కోసం ఎన్నో చేస్తున్నారు, అంటే రేపటి కోసం, వాళ్ళ చదువు కోసం, పెళ్లి కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎంతో కొంత చేస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికీ కూడా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు మనకి మళ్ళీ పిల్లల ముందు మాట్లాడాలి అంటే మనం ఇవి మాట్లాడాలా, పిల్లలకి చెప్పాలా, ఎట్లా చెప్పాలి, ఎట్లా కన్వే చేయాలని ఒక చిన్న ఆలోచన అయితే ఉంటుంది. కానీ మనం మాట్లాడాలి. ప్రతిదీ తల్లి పిల్లలకి చెప్పాలి. అప్పుడే వాళ్ళు ఇంకొకరిని అడిగే పరిస్థితి రాదు, వాళ్ళు అన్నీ తెలుసుకోగలుగుతారు. ఇది తప్పైనా ఒప్పైనా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అంటే ఎడ్యుకేట్ చేయడం అనేది అమ్మగా మనం చేయాలి. ఆడపిల్లలకి అన్నీ తెలియాలి. సమాజం ఎలా ఉంటుంది, సమాజంలో మంచి ఏంటి, చెడు ఏంటి, అసలు ఈ సేవ్ గర్ల్ చైల్డ్ ఏంటి అనేది నేను నా కూతురికి చెప్పాలనుకుంటున్నాను. అండ్ వింటున్న కూతుర్లకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో కూడా ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఉంటుందండి. నాకు కొన్ని క్లిప్స్ వచ్చిన తర్వాత నేను అవైతే మీకు యాడ్ చేస్తాను. టైం దొరికినప్పుడు ఇట్లా ఏదైనా మాట్లాడితే, అంటే చిన్న క్లిప్ అలాంటివి తీసుకుంటే భలేగా ఉంటుంది. ఇంకా ఇప్పుడే వచ్చా నేను, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ముందడుగు ఎంపవర్డ్ ఉమెన్ 2024 అవార్డు ఫర్ దిస్ ఉమెన్స్ డేకి నేను రేడియో జాకీ అండ్ టీవీ యాంకర్గా అందుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎస్పి శివకుమార్ సార్కి, రాజేంద్ర గారికి అండ్ విజయ్ గారికి, హిమబిందుకి స్పెషల్ థ్యాంక్స్. కొంతమంది ఫ్రెండ్స్ని అక్కడ కలిశాను, ఇంకా కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. మీడియా మిత్రులు కానివ్వండి, వేరే ఫీల్డ్స్లో ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కలవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ మాట్లాడమని చెప్పారు. ఒక 1 minute ఏమో మాట్లాడాను. ఏం మాట్లాడాను అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను. ఏదైనా సరే మనం బయటికి వెళ్ళి చెయ్యాలి అని అంటే దానికి ఖచ్చితంగా మనకి ఇంట్లో కూడా సపోర్ట్ ఉండాలి. ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం వెళ్ళి మాట్లాడగలుగుతాము, చేయగలుగుతాము. మెయిన్ అదే పాయింట్ చెప్పాను. ఈరోజు ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 17 yearsగా ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బోలో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను. దూరదర్శన్లో యాంకర్గా కూడా చేస్తూ ఉంటాను. యూట్యూబర్ని కూడా. సోషల్ ప్లాట్ఫామ్లో ఉండడం వల్లనే కాదు, రేడియో ఫీల్డ్లో వర్క్ చేయడము, టీవీ మీడియాలో కూడా వర్క్ చేయడంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం, అంటే స్పెషల్గా ఉమెన్కి రిలేటెడ్గా ప్రోగ్రామ్స్. TV2 సఖీ అనే ప్రోగ్రాంలో నా కెరియర్ 2007లో స్టార్ట్ అయ్యింది. సో అక్కడ వర్క్ చేసిన ప్రతి అంశము ఈ రోజుకి, అంటే లైఫ్లో నాకు పేరెంటింగ్లోనే కానివ్వండి, ఒక వైఫ్గానే కానివ్వండి, నాకు ఉపయోగపడుతూ ఉంది. నాకు ఉపయోగపడిందని నేను అక్కడే ఆపేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉంటాను. అంటే మన దగ్గర ఏదైనా పెట్టుకుంటే లావ్ అయిపోతాము అన్న పాలసీలో ఉంటాను. నేను ప్రతిదీ షేర్ చేయడానికి ఇష్టపడతాను. ఆడపిల్లల్ని ముందుకు రానివ్వండి, వాళ్ళని ముందు మాట్లాడనివ్వండి, వాళ్ళ మనసులో ఏముందో చెప్పనివ్వండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వనివ్వండి. మనం మహిళా సాధికారత అని చెప్పుకుంటున్నాం, కానీ ఇంట్లో వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో. సో అందుకని ప్రతి ఒక్కరిని వాళ్ళ మనస్ఫూర్తిగా ముందు మాట్లాడనివ్వండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వనివ్వండి. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రాంలో
మై విలేజ్ షో గంగవ్వ గారు కూడా వచ్చారు. ఆవిడకి కూడా ఫస్ట్ అవార్డు ఇచ్చారనమాట. విశిష్టంగా మహిళా పురస్కారం అందించారు. ఆవిడని పలకరించి మీ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయని చెప్పి చిన్న క్లిప్ తీసుకున్నాను. తర్వాత నా ఫ్రెండ్ హిమబిందు తను కూడా ఆవిడతో క్లిప్ తీసుకుంటున్నప్పుడు నేను క్లిక్ అనిపించాను స్టేజ్ మీద ఉండి. అండ్ ఇంకా స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతున్నంతసేపు పక్కన నాకు ఎవరికి అనిపించినా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కూడా క్లిప్స్ తీస్తూ ఉన్నాను అనమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎంపవర్డ్ ఉమెన్ అవార్డ్స్ 2024 సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి 50 మంది మహిళలకు అవార్డుని ప్రదానం చేశారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ ముందడుగు ఫౌండేషన్ వారు. నెక్స్ట్ అవార్డ్స్ ప్రదానం జరుగుతుంది. ఇప్పుడే విచ్చేసినటువంటి సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారికి సాదర స్వాగతం. సార్, ఈరోజు మార్నింగ్ నీ స్నేహం సినిమా చూశాను, మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను సార్. రేడియోలో ఎక్కువగా ఆర్జేగా ప్లే చేసే పాటల్లో ఎక్కువ ఉంటాయి సార్ లిస్ట్లో. వెరీ హ్యాపీ. మార్నింగ్ సినిమా చూసి వచ్చాను, ఇవాళ మిమ్మల్ని చూస్తున్నాను. సో హ్యాపీ. ఇలాంటివి మనకు అనిపిస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న సంతోషాలు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే శివకుమార్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ చాలామంది వాళ్ళ అద్భుతమైన సహకారాన్ని అందించి ఈ విజయోత్సవాన్ని జరుపుకోవటానికి తగినంత సమయం కూడా ఇచ్చారు. ఒక చిరస్మరణీయమైన సమావేశం ఇది. ఇక్కడ ఒకే రకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఒక చోట చేరి సంబంధాలను పెంపొందించుకున్నారు. మహిళలకు మంచి భవిష్యత్తును సృష్టించే దిశగా పనిచేయటం, ఒకరికొకరు స్ఫూర్తినిచ్చుకోవటం, ఒకరి అనుభవాల్ని ఒకరు షేర్ చేసుకోవటం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా హర్షించదగినటువంటి విషయము. అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వారి వారి అనుభవాలని స్పీచ్ రూపంలో తెలియజేశారు. అండ్ అవార్డు ప్రదానం జరిగింది. మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడైతే ఇంకా స్పీచ్ విన్నాం. మేము స్టేజ్ మీద జెంట్స్ ఉన్నాము, తీసుకుంటుందంతా ఉమెన్ అని ఎవరో ఇలా స్టేజ్ ఎక్కగానే చెప్పారు. కానీ ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరేం పనికిరారు మా దగ్గర అని చెప్పడం కోసం మాకు నిల్చోబెట్టి మీరందరూ అవార్డు తీసుకున్నారు. అంత గొప్ప స్టేజ్కి వెళ్ళిన మీ అందరికీ అభినందిస్తూ, మీ అందరూ మీ లైఫ్లో చాలా చాలా గొప్ప అచీవ్మెంట్స్ చేసుకోవాలని మీ అందరికీ నా సిన్సియర్ సజెషన్ ఒకటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. రైతులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా రేపు ఫ్యూచర్లో ఏమి చేయలేని పరిస్థితి రాబోతుంది. అందుకు ఇప్పటి నుంచి ఏఐని అడాప్ట్ చేసుకోండి. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మీరు మిగతా వారికన్నా అహెడ్ ఆఫ్ టైం ఉంటారు. అది మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు. అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్స్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏఐకి సంబంధించి. మీరు చేస్తున్న ప్రొఫెషన్లో మీరు ఏఐని ఎలా అడాప్ట్ చేసుకుని మీ ప్రొఫెషన్ని మిగతా వారికన్నా ఒక అడుగు కాదు 10 అడుగుల ముందు ఎలా ఉండొచ్చు అనేది అది మీకు గైడ్ చేస్తుంది. దయచేసి ఫ్యూచరిస్టిక్గా ఆలోచించే మీ అందరూ కూడా ఏఐని మాత్రం మిస్ చేయకుండా ఏఐని అడాప్ట్ చేసుకోండి అని మాత్రం నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన సెంట్రల్ కూడా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ సార్ గారు కూడా 2 minutes ఒక నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. క్లుప్తంగా చెప్తున్నా, ఈరోజు అంటే ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి యూనిఫామ్ వేసుకోలేదు. స్ట్రైట్ క్వశ్చన్ అంటే, మీరు టీవీ చూసినా సినిమా చూసినా ఎవరు మాట్లాడినా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. అనుమానం మీకు ఎంటర్ రావాలా. మహిళలను ఎక్కడైతే కించపరిచే విధంగా సన్నివేశాలు అనిపిస్తే మీకు డౌట్ రేజ్ కావాలి. సపోజ్ ఇక్కడ చేతికి ఎవడు గాజులు వేసుకోలేదు అంటారు డైలాగ్ అనగానే మీకు డౌట్ రావాలి. అంటే గాజులు వేసుకుంటే చేతగాని వల్ల నువ్వు మగాడైతే రాడా అంటారు. అంటే ఎక్కడైతే ఇక్కడ డైలాగులు వచ్చినప్పుడు మీకు డౌట్ ఎందుకు రావాలి, ఎందుకు మనకి కించపరుస్తారు అని డౌట్ రావాలి. ఇటువంటి సన్నివేశాలు ఎక్కడ వచ్చినా కూడా. తర్వాత పాటలు కానీ ఆటలు కానీ డ్రామాలు కానీ మోస్ట్లీ మహిళల్ని కించపరిచేటివి ఉంటాయి. ఎందుకు అక్కడ మనం అట్లా చేస్తున్నారని డౌట్ రావాలి. డౌట్ వచ్చి మనసులో పెట్టుకుంటే లాభం లేదు, బయటకు చెప్పాలి. అరే వీడు చేతులకు ఎవడు గాజులు వేసుకోలేదు రా అన్నప్పుడు అక్కడ మీరు క్వశ్చన్ చేయాలి. ఎట్లా కనిపిస్తారు, చేతులకు గాజులు ఎవరు వేసుకుంటారు అంటే గాజులు వేసుకోవాలంటే చేతగాని వల్ల అక్కడ క్వశ్చన్ చేయాలి. అసమానతలు అనేది అక్కడే చూపిస్తున్నాం. మళ్ళీ తొడగొట్టి మీసం వెళ్ళేసి నీకు మీసం ఉంటేరా, నువ్వు మగాడవైతే రా అంటారు. అంటే ఆడవాళ్ళు పని చేయలేరా,
ఆడవాళ్ళు కొట్లాడలేదా, ఇవన్నీ చాలా డౌట్లు వచ్చి వెంటనే క్వశ్చన్ చేయాలి. అయితే సినిమాల విషయానికి వస్తే ఎవరు ఏం ఫీల్ కావద్దు. మన సాహిత్యంలో ఎక్కడైతే మహిళను కించపరుస్తామో అక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. మనకు ఈ సరదాలు, ఇవి సంభాషణలు, పాటలు, సాహిత్యంలో మొత్తం ఒక ఆడదాన్ని కించపరిచే సాహిత్యం ఉంటుంది. మనం ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ మనకు వదిన అంటే తల్లితో గౌరవిస్తాము. కానీ మన జానపద సాహిత్యంలో వదిన టీచ్ చేస్తుంటాడు, పిన్నిని టీచ్ చేస్తుంటాడు, పెద్దమ్మని టీచ్ చేస్తుంటాడు, మరదలను టీచ్ చేస్తుంటాడు. ఎక్కడైనా ఒక స్త్రీని టీచ్ చేసే సన్నివేశాలు వస్తుంటాయి. ఎందుకు మనం క్వశ్చన్ చేయదు, మనం ప్రశ్నిస్తూ పోకపోతే సమాజం ఇట్లనే ఉంటుంది. సో ఈరోజు పొద్దున్నే ఎక్కడో మంచి శారీ రన్ అయింది, ఏదో ఒక 28 ఫోటోలు షేర్ చేశారు. తనేరిక మంచి ప్రోగ్రామ్. కానీ నాకు ఒకసారి లాస్ట్ స్కూల్లో ఒక అమ్మాయి అడిగింది, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎందుకు మగవాళ్ళు ప్యాంట్ వేసుకుంటారు, ధోతి కట్టుకుంటారు, ఆడవాళ్ళు శారీ కట్టుకుంటారు, మగవాళ్ళు ఎందుకు జుట్లు పెంచుకోరు, ఆడవాళ్ళు ఎందుకు జుట్లు పెంచుకుంటారు అని చెప్పండి. సో నేను ఒక మహిళ కొట్టాడాలంటే నా జుట్టు పడదామంటే నా జుట్టు అందది. సో నాకు ఎదురుగా మహిళ ఉంటే జుట్టు పడితే మహిళ ప్యాక్ అవుతుంది. మీరు కబడ్డీ ఆడడం చూడండి, ఆడవాళ్ళు ఆడుతున్నప్పుడు జుట్టు పడుకుంటారు, జుట్టు పట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతారు అక్కడ. అంటే వేషధారణలో జుట్టు మీరు అందంగా ఉంటారు, పెంచుకోండి అని మీకు చెప్పిన అర్థమైంది, మీరు మాత్రం కొట్లాడలేరు, కొట్లాడితే మీ జుట్టు పడతాం మాత్రం. తర్వాత అందుకే కొట్లాడేటప్పుడు మగవాడిని గల్లబట్టి కొట్టాలంటారు, ఆడదాన్ని జుట్టు పట్టి కొట్టాలంటారు, ఎందుకంటే మగవాడిని జుట్టు ఉండదు కాబట్టి. తర్వాత నేను ఒక లేడీ పరిగెత్తాలి. సో మా మిత్రురాలు, మేము మిత్రమా అనుకుంటాం, డ్రెస్లో పరిగెడతారు కావచ్చు. మామూలుగా నేను ప్యాంట్లో ఉంటాను, మీరు శారీలో ఉంటారు, ఇద్దరం రన్నింగ్ రేస్లో పోవాలా, ఎవరు ఫస్ట్ వస్తారు అక్కడ? సో నాకు నువ్వు పోటీ రావద్దంటే నీకు నేను చీర కట్టేయాలా లేదా నైట్ వేయాలా, నేను మాత్రం ప్యాంట్ వేసుకోవాలా, సింపుల్గా లుంగి కట్టుకోవాలా, లుంగి పైకి ఎక్కాలా, పరిగెత్తాలా. నాకు ఎక్కడ పోటీ వస్తుందని భావిస్తున్నానో అక్కడక్కడ మిమ్మల్ని చెక్ పెడుతున్నా. నేను ఆభరణాలు ఎక్కువ వేసుకోవట్లేదు, మహాయితో ఉంగరం పెట్టుకుంటాను, గొలుసులు నగలు వేసుకోవట్లేదు. సైంటిఫిక్గా శరీరంలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని అంతా కూడా లాగి పడేసేది ఆభరణం. మనం ఎంతైతే ఎక్కువ ఆభరణాలు వేసుకుంటామో మనలో ఉన్న శక్తిని మొత్తము ఆభరణాలు లాగేసి ప్రకృతిలో కలిపేస్తాయి. సో ఆభరణాలు ఎక్కువ వేసుకున్న స్త్రీ చాలా అనుభవంగా ఉంటుంది, ఆభరణాలు లేకున్న స్త్రీ మగరాయిలాగా రఫ్గా ఉంటుంది. మీరు గమనించండి. సో ఇప్పుడు ఏమైతుందంటే ఊళ్ళో కూడా మీరు ఆభరణలు వేసుకోకపోతే ఇదేంది మగరాయిలా తిరుగుతుంటారు, అంటే ఆటోమేటిక్గా మీకు డిస్క్రిప్షన్ మీకు తగ్గిస్తూ ఉంటారు, ఇదేంది మగరాయిలా తిరుగుతారా కానీ నువ్వు ఆభరణలు వేసుకోవాలి. సో ఎక్కువ ఆభరణాలు వేసుకున్న స్త్రీ ఎక్కువ అనువుగా ఉంటుంది, ఆభరణాలు లేకున్న స్త్రీ చాలా రఫ్గా ఉంటుంది, మగాడికి ఈక్వల్గా ఉంటుంది. నేను చాలా మందికి కిరణ్ బేడి మేడం ఎగ్జాంపుల్ చెప్తాను. మేడం ఎక్కడ కూడా ముక్కు పోగు, చెవులు కాదు కనిపోయింది. ఆమె మగాడి కంటే ఈక్వల్ కాదు, ఎక్కువ. అంటే భగవంతుడు పురుషుని కంటే స్త్రీకి ఎక్కువ శక్తిని ఇచ్చిండు అన్ని రంగాల్లో కూడా. అందుకే ఇప్పుడు మంచిగా ఇప్పుడు బాగుంది. కానీ అందరికి మినాయింపు, గంగవారి మినాయింపు. ఎన్ని అవార్డులు వేసుకున్నా మగవాడి కంటే బయట చేస్తుంటున్నారు. అంటే చిన్న చిన్న విషయాల్లో ప్రతి దగ్గర కూడా వివక్ష ఉంది, ప్రతి దగ్గర అణిచివేత ఉంది. ఇప్పటికీ ఇండియా మొత్తంలో చాలా దగ్గర ఐటమ్ సాంగ్స్ కల్చర్ ఉంది. ఇప్పటికీ జాతరలో ఆడాలని డాన్స్ మీద ఎక్కించి డాన్స్ చేయించే కల్చర్ ఉంది. సినిమాల్లో పక్క పెట్టిన ఊళ్ళలో కూడా జాతర అయితే పర్టికులర్గా ఏపీ కల్చర్లో చూస్తున్నాము. ఎందుకు ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చి డాన్స్ చేసుకోవాలా, స్కర్ట్లు వేసుకోవాలా, డాన్స్ చేయాలా, మిడ్ నైట్ క్లబ్ డాన్స్ ఎందుకు చేయాలా, ఐటమ్ సాంగ్ కాదు. ఇటువంటి విషయాలు చాలా చెప్పాలా. నాకు మైక్ ఇచ్చిన వదిలేస్తే సాయంత్రం అవుతుంది. సో 1 నిమిషం అనుకున్నాక 2 నిమిషాలు అయింది. సో ఇంకా భవిష్యత్తులో ఈ సేవ్ ది కల్చర్ కార్యక్రమం సంబంధించి చాలా చాలా విషయాలు ముందుకెళ్తున్నాము. అందుకే అందరు ముందుకు వస్తారు, బయటకు వస్తారు. మంచి పని. సేవ్ ది కల్చర్ చిన్న సంస్థ, కానీ అనుకోకుండా మాకు సహకారం అందించిన ముందడుగు. ఒక అడుగు మనం ముందుకేస్తే మనం బాగుపడతాము. అందుకే మా సేవ్ ది కల్చర్ నిరంతరం సహకారం అందిస్తుంది. కాబట్టి ముందడుగు సంస్థకు ఆ టీం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ గ్రూప్ ఫోటో తీద్దామండి. అందరూ ఇక్కడ కూర్చున్నాం. అప్పటి వరకు ఈ అమ్మాయి సాంగ్ పాడుతుంది. మీరు అందరూ అండి గ్రూప్ ఫోటో దిగద్దాం. సో అలా పెద్దల స్పీచెస్ అయిపోయిన తర్వాత మేమందరం స్టేజ్ మీదకి ఎక్కాము గ్రూప్ ఫోటో కోసం. అప్పుడైతే ఫుల్ హడావిడి ఉంది గ్రూప్ ఫోటో కోసము. ప్రోగ్రామ్ అయిపోయి ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఏంటి ఇదంతా మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇంకొక ముఖ్య విషయం కూడా నేను షేర్ చేసుకోవాలి. అదేంటి అంటే మాకు ఇచ్చినటువంటి మెమెంటో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళు తయారు చేశారనమాట దాన్ని.
సో అదొక విషయం నేను మీకు షేర్ చేయాలనుకున్నాను. అదైతే చాలా చాలా బాగుంది. అండ్ ఎస్పి శివకుమార్ సార్ కూడా చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. అండ్ స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినటువంటి సేవ్ ద గర్ల్ చైల్డ్ ముందడుగు ఫౌండేషన్ మెంబర్స్, చైర్మన్ మెంబర్స్ అయినటువంటి రాజేందర్ గారు అండ్ తర్వాత విజయ్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ ఈరోజు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, అక్కడికి వెళ్ళాక నన్ను యాంకరింగ్ చేయమని అడిగారు. ఆ రోజు అప్పటికి నాకు విజ్డమ్ టూత్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను ఈ మధ్య వీడియోస్లో మీరు చూస్తుంటే నేను చెప్తున్నాను కదా, ఎక్స్ప్రెస్ చేయలేదు. వచ్చాక కొంతసేపు అట్లా కూర్చున్నాను, ఎక్కువ అయిపోయింది అనమాట మాట్లాడి నొప్పి కూడా. అది నేను ఇంకా వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనము ఫుల్ఫిల్ చేయాలి కదా అని చెప్పి. కాకపోతే ఎప్పుడు మాట్లాడేదానికంటే కొంచెం నిదానంగానే, మనకు తెలియకుండా వాయిస్ రాదు కదా. బట్ అలా మాట్లాడి వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత 2 రోజులు నేను లేవలేదు. గొంతు అసలు ఏం మింగడానికి కూడా రాలేదన్నమాట. అంత ఎక్కువ అయిపోయింది నాకు పెయిన్. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాను. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోస్లో చెప్తాను. అంటే ఇప్పుడు టాపిక్ అంతా మళ్ళీ సేవ్ గర్ల్ చైల్డ్ గురించి కాబట్టి కమింగ్ వీడియోస్లో చెప్తాను. బట్ ఏంటంటే ఒక స్టేజ్ మీద ఏం జరిగింది అనే దాని గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ నేను ఇది చెప్తున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ ప్రోగ్రామ్ గురించి మెమెంటో అదంతా చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. మీకు కూడా ఈ విషయం గురించి షేర్ చేద్దాము అని షేర్ చేస్తూ ఉన్నాను. బై ద వే, మీరందరూ కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. తప్పకుండా మిగిలిన వీడియోస్ కూడా చూడండి. ఒకరికొకరు మనం సహాయం చేసుకోవడమే కదా లైఫ్ అంటే. ఏమంటారు? ఎస్, తప్పకుండా మీరు అందరూ ఎస్ అంటారనే అనుకుంటూ ఉన్నా నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ గురించి కూడా. ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికి వచ్చినప్పుడు మీ అందరూ మళ్ళీ అడుగుతుంటారు కదా డీటెయిల్స్ అన్నీ అని చెప్పి ఇలా అయితే నేను వీడియో తీశాను. అండ్ చాలామంది ఈ శారీ గురించి, బ్లౌజ్ గురించి కూడా నేను రీల్ షేర్ చేశాను, షార్ట్ అడిగారు. సో ఇది వచ్చేసి లైట్ వెయిట్ కంచిపట్టు అండి. మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ షేడ్లో ఉంది. దీనికి నేను ఇలా సింపుల్గా కాలర్ నెక్ కుట్టించాను అనమాట, బాగుంటుంది అని చెప్పి. దానికి నేను హెయిర్ బన్ పెట్టుకున్నాను. సో అది. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనందరము తప్పకుండా కలుద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? నేను వెయిట్ చేస్తుంటాం మీ కామెంట్స్ కోసం.